ఎడర్లు సెలయర్లు ఫిబ్రవరి 10వ తారీఖు. ప్రియులారా, మీకు మీరే పగనకుడి. రోమ 12వ అధ్యాయము 19వ వచనం. కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తి గల వాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభువు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసే వాళ్ళు, న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానము, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభు అయితే మౌనంగా మాట తోలకుండా నిర్లిప్తత వహించాడు. నీలాప నిందల పాలైన వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో. మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, నిందించే నెపం వెతకవచ్చు, అభియోగం మోపవచ్చు. తొణకక బెణకక మౌనం వహించు. క్రీస్తే న్యాయాధికారి, వాళ్ళు కాదు. భయం వదిలి నీ మౌన బలం చూపించు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, ఇవేవి నన్ను కదిలించలేవు, ఇవేవి నన్ను గాయపరచవు అనలేదు. గాయపరచడం వేరు, కదిలించటం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్తలుడు విలపించినట్టు కనబడదు. యేసు ప్రభువు కన్నీళ్లు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే ఇవేవి నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు. గాయం అవుతుంది కానీ తాను నమ్మిన దాని నుండి కదలి వేరైపోకూడదని పౌలు దృఢ నిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అరులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేవీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతనికి ఏకైక ఆశయం. దేవుడి పనే పౌలుకి దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.